ఈటీవీ 9కు స్వాగతం. నా పేరు పాపన్న. 5 ఏళ్లలో తెలంగాణ యువతకు 1,00,000 ఉద్యోగాలు. ఇప్పటికే 27,500 ఉద్యోగాలు భర్తీ. టీఎస్పీఎస్ ద్వారా 5,830 ఉద్యోగాలు భర్తీ. సింగరేణిలో 4,500 ఉద్యోగాలు భర్తీ. విద్యుత్ శాఖలో 26,600 ఉద్యోగాలు భర్తీ. ఆర్టీసీలో 3,950 ఉద్యోగాలు భర్తీ. పోలీస్ శాఖలో 10,400 ఉద్యోగాలు భర్తీ. ఇవి కాక 12,000 ఉద్యోగాల నోటిఫికేషన్కు విడుదల కానుంది. 20,000 కాంట్రాక్ట్ ఉద్యోగులు, 24,000 అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయనున్నారు. వచ్చిన 3 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నిన్న శాసనసభలో గవర్నర్ గారు ప్రకటించారు. ఇదే వార్తలను సుధాకర్ చదివితే ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. అయ్యో, 5 ఏళ్లలో తెలంగాణ యువతకు 1,00,000 ఉద్యోగాలు. అయ్యో బిచికి బిచికి, ఇప్పటికే 27,000 ఉద్యోగాలు భర్తీ. పిఎస్ ద్వారా 5,836 ఉద్యోగాలు భర్తీ. సింగరేణిలో 4,500 ఉద్యోగాలు భర్తీ. అయ్యో బుచికి బుచికి, విద్యుత్ శాఖలో 2,600 ఉద్యోగాలు భర్తీ. ఆర్టీసీలో 3,950 ఉద్యోగాలు భర్తీ. అయ్యో, పోలీస్ శాఖలో 10,400 ఉద్యోగాలు భర్తీ. ఇవి కాక ఇంకా 12,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కానున్నది. అయ్యో బుచికి బుచికి, 26,000 కాంట్రాక్టర్ ఉద్యోగాలు, 24,000 అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు రెగ్యులర్ చేయనున్నారు. బుచికి బుచికి, వచ్చే 3 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలను అయ్యో భర్తీ చేయనట్లు నిన్న శాసనసభలో గవర్నర్ అయ్యో ప్రకటించారు. బుచికి బుచికి, ఆహా బుచి, ఓహో బుచి, ఈ విధంగా అంటాడండి. నెక్స్ట్ వార్తలు నాగార్జున గారు చదివితే ఈ విధంగా ఉంటుంది. ఇవే వార్తలు నాగార్జున గారు. 5 ఏళ్ళలో తెలంగాణ యువతకు 1,00,000 ఉద్యోగాలు. ఇప్పటికే 27,000 ఉద్యోగాలు పోతే టీఎస్పీఎస్ ద్వారా 5,836 ఉద్యోగాలు భర్తీ. సింగరేణిలో 4,500 ఉద్యోగాలు భర్తీ. విద్యుత్ శాఖలో 2,400 ఉద్యోగాలు భర్తీ. ఆర్టీసీలో 3,950 ఉద్యోగాలు భర్తీ. పోలీస్ శాఖలో 10,400 ఉద్యోగాలు భర్తీ. ఇవి కాకుండా ఇంకా 12,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానే ఉన్నది. 20,000 కాంట్రాక్ట్ ఉద్యోగులను, 24,000 అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయనున్నారు. వచ్చే 3 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు నిన్న శాసనసభలో గవర్నర్ తెలిపారు. ఇది ప్రకటించారు. అవును, ఇదే వార్తల్లో రాజశేఖర్ చదివితే ఏ విధంగా ఉంటుందో వినిపిస్తాను. 5 ఏళ్లలో తెలంగాణ యువతకు 1,00,000 ఉద్యోగాలు. ఇప్పటికే 27,500 ఉద్యోగాలు భర్తీ. టీఎస్పీఎస్ ద్వారా 5,836 ఉద్యోగాలు భర్తీ. సింగరేణిలో 4,500 ఉద్యోగాలు భర్తీ. విద్యుత్ శాఖ 2,600 ఉద్యోగాలు భర్తీ. ఆర్టీసీలో 3,950 ఉద్యోగాలు భర్తీ. పోలీస్ శాఖలో 10,400 ఉద్యోగాలు భర్తీ. ఇవి కాక ఇంకో 12,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కానుందా. 20,000 కాంట్రాక్ట్ ఉద్యోగాలను, 24,000 అవుట్సోర్స్ ఉద్యోగాలను రెగ్యులర్ చేయనున్నారు. వచ్చే 3 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేయనట్లు నిన్న శాసనసభ గవర్నర్ ప్రకటించారు. ఈ విధంగా అంటాడండి. తర్వాత మనం చూసినట్లయితే ఇప్పుడు మంగ్లీ ఏ విధంగా వార్త చెప్తుందో ఆమెది కూడా వినిపిస్తాను. 5 ఏళ్లలో తెలంగాణ యువతకు 1,00,000 ఉద్యోగాలు భర్తీ. ఇప్పటికే 27,000 ఉద్యోగాలు భర్తీ. టీఎస్పీఎస్ ద్వారా 5,436 ఉద్యోగాలు భర్తీ. సింగరేణిలో 4,500 ఉద్యోగాలు భర్తీ. విద్యుత్ శాఖలో 2,600 ఉద్యోగాలు భర్తీ. ఆర్టీసీలో 3,950 ఉద్యోగాలు భర్తీ. పోలీస్ శాఖలో 10,400 ఉద్యోగాలు భర్తీ. ఇవి కాక ఇంకా 12,000 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కానుంది. 20,000 కాంట్రాక్టు, 26,000 అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను రెగ్యులర్ చేయనున్నారు. వచ్చే 3 ఏళ్లలో
లక్ష ఉద్యోగాలు భర్తీ చేయనట్లు మన శాసనసభలో గవర్నర్ సాబు ప్రకటించినట్లు తెలిసింది. ఈ వార్తలు సముక్తమండి. తిరిగి మళ్ళీ కలుసుకుందాం.